రైతన్నలకు నమస్కారం. జై జవాన్ జై కిసాన్. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతే రాజ్యానికి తొలిమెట్టు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ తెలంగాణ ప్రజానికానికి అదిరిపోయే శుభవార్తగానే చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ముందుగా ఒక హెచ్చరికను జారీ చేసింది. ఎవరైనా అవసరం ఉంటే మాత్రమే బయటికి రావాలని, లేకపోతే రావద్దని కూడా హెచ్చరించడం జరిగింది. ఖమ్మం, మహబూబ్ నగర్, ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలకు దాదాపు 16 మంది మృత్యువాత చెందినట్లు వార్తలైతే రావడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్క తెలంగాణ ప్రజానికం అవసరానికి మించిన పనులలో మాత్రం వెళ్లకుండా ఇంట్లోనే జాగ్రత్తగా ఉండాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయలు నగదు బహుమతి, నగదు సహాయం చేస్తారని, అదేవిధంగా ఇళ్లలోకి నీళ్లు వచ్చిన వారికి 10,000 రూపాయల పంపిణీ కార్యక్రమం చేస్తారని కూడా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పేర్కొనడైతే జరిగింది. ఏది ఏమైనా ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో వరదల ప్రభావంతో ఇల్లు కూడా ఈ విధంగా తీవ్ర ఇబ్బందులు కలిగించడం అనేది జరుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. రేపటి నుండి ఈ నెల 9 వరకు సెప్టెంబర్ నెల పెరిగిన ఆసరా పెన్షన్లు ఈ 3 ఉంటేనే 6,016, 4,016 కొత్త విధానంలో పంపిణీ. దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 52 లక్షల మంది ఆసరా పెన్షన్ వాహులకు చేరడం జరుగుతుంది. అదేవిధంగా మీరు ఈ వీడియోని బంధుమిత్రులకు షేర్ చేయడం వల్ల ఎవరైతే ఆసరా పెన్షన్ల కోసం వేచి చూస్తున్నారో వారందరికీ కూడా ఈ వీడియో అనేది చేరడం జరుగుతుంది. అదేవిధంగా మీకు ఉన్న సందేహాలను కామెంట్ రూపంలో తెలియపరచండి. మీరు కామెంట్ రూపంలో తెలియపరచడం వల్ల నేను దానికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారాన్ని తెలుసుకొని మీ అందరికీ కూడా ఆ సమాచారానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వాలు ప్రవేశపెట్టే వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా, లోపభూయిష్టమైన సమాచారంతో మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరికి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. ఇక వివరాల్లోకి అయితే ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం. ముఖ్యంగా గృహలక్ష్మి పథకానికి సంబంధించి, మహాలక్ష్మి పథకానికి సంబంధించిన 2,500 రూపాయలను 1,73,00,000 మంది మహిళా సోదరీమణులకు పంపిణీ చేసే మహోన్నతమైన పథకానికి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సెప్టెంబర్ నెలలో ఇచ్చే అవకాశం ఉన్నట్లు కనిపిస్తూ ఉంది. ఇది ఒక శుభవార్తగానే చెప్పుకోవచ్చు. ఎందుకనగా దాదాపు ఈ 1,73,00,000 మంది మహిళా సోదరీమణులు 40 నుంచి 50 లక్షల మంది వారికి కూడా ఈ పథకం 2,500 రూపాయల పథకం లభించే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన అర్హుల లిస్టులను కూడా అత్యంత త్వరితగతిన ప్రారంభించి ఈ నెల నుంచి, లేకపోతే వచ్చే నెల నుంచి పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. అదేవిధంగా ఇదే నెలలోనే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన డబ్బుల పంపిణీ కార్యక్రమం విధి విధానాలను కూడా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం అయితే ఉంది. ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ ఇల్లు ఉండాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి సంబంధించిన విధి విధానాలను తీసుకొని రాబోతుంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో 2,016 రూపాయల నుంచి 4,016 రూపాయలకు, 4,016 రూపాయల నుంచి 6,016 రూపాయల డబ్బులు ఇస్తా అని చెప్పిన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే 8 నెలలు అంటే దాదాపు 250 రోజుల పైచిలుకు పరిపాలన గలుస్తున్న 2,016 రూపాయలు, 4,016 రూపాయల పెన్షన్ల పంపిణీ కార్యక్రమం మాత్రమే ఇస్తుంది. అయితే ప్రభుత్వం ఈ విధానానికి రద్దు చేసేసి కొత్త వారిని కలుపుతూ, అంటే అభయహస్తం పథకంలో భాగంగా చాలామంది అప్లై చేసుకున్నారు కదా, వారి దాంట్లో అర్హులను కలుపుతూ అనర్హులు అనగా ఎవరైతే ఫేక్ ఆధార్ కార్డ్, ఫేక్ రేషన్ కార్డ్, ఎవరైతే ఫేక్ సదరం సర్టిఫికెట్స్ పెట్టారో వారందరినీ తీసివేస్తూ కొత్త ఆసరా పెన్షన్ల పంపిణీ లిస్టుని
ఈ నెలలోనే విడుదల చేసి వచ్చే నెల నుంచి మాత్రం 2016 రూపాయల నుంచి 4016 రూపాయలకు, 4016 రూపాయల నుంచి 6016 రూపాయలకు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. అయితే ఈ పెంపు ప్రక్రియ అనేది జిల్లాల వారీగా జిల్లా కలెక్టర్లు నిర్ణయిస్తారని సమాచారం. అయితే అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ తెలంగాణ రైతాంగానికి కూడా అదిరిపోయే శుభవార్త ఉంది. 7,500 రూపాయల రైతు బంధుకు సంబంధించిన డబ్బుల పంపిణీ కార్యక్రమం 2 విడతల వారీగా ఇవ్వాలని రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. మొదటి విడతగా 5,000 రూపాయలను, రెండవ విడతగా 2,500 రూపాయలను పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. దానికి గల కారణం ఒకేసారి 7,500 రూపాయల పంపిణీ కార్యక్రమం గినక చేస్తే ప్రజలు అవసరానికి మించిన అత్యుత్సాహంతో అత్యధిక ఖర్చులు పెడతారనే ఉద్దేశంతో, మళ్ళీ కోతల సమయంలో అప్పులు చేయొద్దనే ఉద్దేశంతో 2 దఫాలుగా ప్రభుత్వం ఇవ్వాలని, అది కూడా 10 ఎకరాల వారికి కూడా పంపిణీ కార్యక్రమం చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు సమాచారం అయితే ఉంది. అదేవిధంగా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్కి సంబంధించిన డబ్బుల పంపిణీ కార్యక్రమం బ్యాంకుల్లో పడిపోతుంది. ఇక ఈ రేపటి నుంచి ఈ నెల 9 వరకు, ఈ నెలలో మాత్రం పాత ఆసరా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం మాత్రమే ఉండబోతున్నట్లు సమాచారం. 2016 రూపాయలు, 4016 రూపాయలు. అయితే ఈ నెలలో అర్హుల లిస్టులను విడుదల చేసి వచ్చే నెల నుంచి మాత్రం పెరిగిన డబ్బుల పంపిణీ కార్యక్రమం ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. అయితే ఇప్పుడు మాత్రం ప్రతి ఒక్కరు ఆధార్ కార్డ్, అదేవిధంగా రేషన్ కార్డ్, అదేవిధంగా ఆసరా పెన్షన్ల బుక్కు కార్డు 3 తీసుకొని కూడా సంబంధిత పోస్ట్ ఆఫీస్లో దగ్గరికి వెళ్తే డబ్బుల పంపిణీ కార్యక్రమం జిల్లాలకు అనుగుణంగా రేపటి నుండి ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం. ఎవరికైనా ఆగస్టు నెల కూడా రాకపోతే ఆగస్టు, అదేవిధంగా సెప్టెంబర్ 2 మాసాలు కలిపి ఇస్తారని కూడా సమాచారం అయితే ఉంది. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో చూసిన ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ జిల్లాలో మీకు ఆసరా పెన్షన్ల డబ్బుల పంపిణీ కార్యక్రమం జరిగిందా, జరగలేదా? ఒకవేళ జరిగితే పడ్డాయి, కొత్తయా, పాతయా అనేది కూడా కామెంట్ రూపంలో తెలియపరచండి. ఇంకా తెలంగాణ రాష్ట్రం మాత్రం దీనికి సంబంధించిన డబ్బుల పంపిణీ కార్యక్రమం కూడా అత్యంత త్వరితగతిన పూర్తి చేయాలని కూడా ఆలోచిస్తూ ఉంది. అదేవిధంగా దళిత బంధుకు సంబంధించిన డబ్బుల పంపిణీ కార్యక్రమం కూడా ప్రభుత్వం పూర్తి చేస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కూడా కీలక ఆదేశాలు అయితే ఇవ్వడం అయితే జరిగిందట. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి మీకు విలువైన సమాచారం అనిపిస్తే ప్రతి ఒక్కరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.